మే నెల 16వ తారీఖు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. శనేశ్వరుని యొక్క జన్మతిథిగా చెప్తారు. కల్పాంతరాలలో శనేశ్వరుని యొక్క జన్మతిథి అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది. నవగ్రహ పురాణంలో శనేశ్వరుడు ప్రమోదూత నామ సంవత్సరంలో పుష్యమాసంలో అష్టమి తిథి రోజున స్వాతి నక్షత్రంలో పుట్టారు అని చెప్పి కొంతమంది చెప్తారు. లేదు, కొన్ని పురాణ కథనాల ప్రకారము శనేశ్వరుడు వైశాఖ మాసంలో అమావాస్య తిథి నాడే ఆయన యొక్క అవతార స్వీకారం జరిగింది అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మే 16వ తారీఖు నాడు శనేశ్వరుని యొక్క జయంతిగా పురాణాలు చెప్తూ ఉన్నటువంటి తరుణంలో ఎవరైతే ఈ 16వ తారీఖు నాడు, అందున శనివారం నాడు అమావాస్య తిథి వచ్చినటువంటి కారణం చేత ఇది మరింత శక్తివంతమైనటువంటి రోజుగా మారింది. జాతకంలో శనేశ్వరుడు కలిగించేటువంటి బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. కర్మ సంబంధమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి ఆయన కర్మ ఫలదాత. ఏలినాటి శని రూపంలోనూ, అర్ధాష్టమ అష్టమ శని రూపాల్లోనూ, లేదా జాతకంలో మిగిలిన గ్రహాలతో కలిసి ఉండడం వల్ల, రాహువుతో కలిసి ఉన్నప్పుడు శపిత దోషంగాను, చంద్రుడితోటి కలిసి ఉన్నప్పుడు పునర్భవ దోషంగాను, లేదా రవితో కలిసి ఉన్నప్పుడు పితృదోషాదులుగాను శనేశ్వరుడు అనేక రకాలుగా కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఈ పైన చెప్పినటువంటి దోషాదులన్నీ జాతకంలో పట్టి ఆయా దశలు గనక నడుస్తూ ఉంటే వారి జీవితం చాలా దుర్భరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అదృష్టం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, జీవితంలో చాలా దారిద్ర్యపు బాధల్ని అనుభవించవలసి వస్తుంది, సక్సెస్ ఉండదు, లేదు ఏ పని చేసినా సరే దానిలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలా శనేశ్వరుడు వల్ల వచ్చేటువంటి బాధలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజును ఉపయోగించుకోవాలి. ఈ శనివారం అమావాస్య తిథి అంటే మే 16వ తారీఖు నాడు శన్యూష కాలము, శనిహోరా సమయము మరియు శని ప్రదోష కాలము అని 3 కాలాలు ప్రస్ఫుటంగా చెప్పబడ్డాయి. శన్యూష కాలం అంటే శనేశ్వరుడికి సంబంధించినటువంటి రోజున, శనివారం నాడు సూర్యోదయానికి 1 గంట ముందు, సూర్యోదయానికి 1 గంట తర్వాత, ఇది 2 కాలాలు. శని ప్రదోషం అంటే సాయంత్రం సంధ్యా సమయం. ఈ 3 కాలాల్లోనూ ఎవరైతే శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి తైలాభిషేకములు లేదా కనీసం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తారో వారికి శనేశ్వరుని యొక్క బాధలు తొలగిపోతాయి. అలాగే నవగ్రహ బాధల్ని సైతం తొలగించగలిగేటువంటి శక్తి శనేశ్వరుడికి ఉన్నది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఉపయోగించుకోండి. శనేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.